अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. అనే అక్షరం గురించి చెప్పాల్సి వచ్చింది. అకారానికి అర్థం ఏంటో చెప్పాల్సి వచ్చింది. తను పూజిస్తుంది, తను ఉపాసిస్తుంది పరమశివుని కనుక అకారానికి శివుడి అర్థం అని రాయలేదు ఆయన. ఇప్పుడుండే చాలామంది స్పీకర్స్ లాగా ఇది ప్రథమతో భగవతో నారాయణస్యాభిధానం అంటూ చెప్తాడు. అకారం ఈ సృష్టి మొత్తంలో వాంగ్మయంలో ఉండే మొట్టమొదటి వస్తువైన అకారం సృష్టి మొత్తానికి కారణమైన, సృష్టి మొత్తానికి మొదటివాడైన భగవంతుడైన నారాయణుణ్ణి చెబుతుంది అని రాశాడు పాణిని మహర్షి. ఇది జ్ఞానం వల్ల రావాల్సినటువంటి నైష్పాక్షికత, నిష్పక్ష బుద్ధి జ్ఞానం వల్ల ఏర్పడవలసింది. ఇది రావాలి మనిషికి. ఇది మనకు కనబడుతుంది అన్నమాట. పరమశివుడు అట్లా నిరంతరం రామనామ తత్పరతతో ఉంటాడు. కాశ్యాం మరణాన్ముక్తి అని శాస్త్రం చెప్పింది. కాశీలో మరణించే వాడికి మోక్షం వస్తుంది. ఎందుకు వస్తుంది మోక్షం? కాశీలో మోక్ష పట్టణాలని కొన్ని దివ్య పట్టణాలకి పేర్లు. అందులో కాశీ చాలా గొప్పది. పురాతన సనాతన మోక్ష పట్టణం కాశీ కూడా ఒకటి. అయితే ఆ కాశీలో మరణించడానికి ఎందుకు మోక్షం వస్తుందంటే, ఎవరైతే కాశీలో మరణ సమయంలో దేహాన్ని వదులుతూ ఉంటారో వాళ్ళ చెవులలో స్వయంగా పరమశివుడే రామమంత్రాన్ని ఉపదేశం చేస్తాడట. అహం భవన్ నామగృణన్, నేను నీ నామాన్ని తీసుకొని కాశ్యాం వసతి, అహం భవన్ నామగృణన్ కృతార్థోస్మి వసామి కాశ్యాం శంభవాన్య, నేను భవానీతో కలిసి కాశీలో వసిస్తూ కృతార్థుడనై ఈ నీ నామాన్ని నేను ఎప్పుడు నిరంతరం ఆస్వాదిస్తూ ముమూర్షమానస్య విముక్తయేహం, అక్కడికి వచ్చి మరణ సమయంలో దేహాన్ని వదిలిపెట్టేటువంటి వాళ్ళ దగ్గర దదామి మంత్రం తవ రామనామ, నీ నామ మంత్రాన్ని, తారక మంత్రాన్ని వాళ్ళ చెవుల్లో ఉపదేశం చేస్తానని పరమశివుడు స్వయంగా చెబుతాడు. ఆయన రామనామ తత్పరత ఎంతో మనందరికీ తెలుసు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని అంటూ పార్వతి, నేను రామనామం యందు నిరంతరం రమిస్తూ ఉంటానని ఆయన స్వయంగా పార్వతీదేవితో చెప్తాడు. రామదాసుల వారు కూడా దీన్ని కీర్తిస్తారన్నమాట. స లలిత రామనామ జపసారమెరుంగను కాశికాపురి నిలయుడను కాను అంటూ. రామనామం ఎంత గొప్పదో తెలియాలి అంటే అది చెప్పగలిగినటువంటి పరమశివుడు లాంటి వాడిని నేను కానయ్యా రామ అంటూ రామదాసు వారి దాశరథి శతకంలో రామనామ తత్పరత పరమశివుడు ఎంత ఉంటుందో ఆయన వివరిస్తారు మనకి. కనుక పరమశివుని వైభవాన్ని చెప్పటానికి ఎన్నో అద్భుతమైనటువంటి సందర్భాలు. రామాయణంలోనే యుద్ధకాండలో మొత్తం దేవతలు రామచంద్రుడి దగ్గరికి వచ్చి, ఇంద్రాది బ్రహ్మ రుద్రాది దేవతలంతా వచ్చి రావణ సంహారమైంది, లోక కళ్యాణం జరిగింది, ఇక తిరిగి నువ్వు వైకుంఠ ధామానికి వచ్చేవయా అని అన్నప్పుడు, వైకుంఠం ఏమిటి, నేనేమిటి, రావటం ఏమిటి అన్నట్టుగా ఈయన ఉంటే బ్రహ్మదేవుడు స్తుతిస్తాడు, నువ్వు సాక్షాత్ నారాయణుడివి, సీతమ్మ సాక్షాత్ లక్ష్మీదేవి కదా, తిరిగి మీ స్వస్వరూపాలతో అక్కడికి వచ్చేయమంటే దేవతలంతా వాళ్ళ కార్యం పూర్తయింది కనుక వచ్చేయమంటున్నారు. ఒక్క పరమశివుడు మాత్రం లేదు రామా, నువ్వు మానవ జాతికి మార్గం చూపించాలి. కేవలం రావణ సంహారం అయితే ఎక్కడో అక్కడే పైనుంచి కూడా సంకల్పం అనుకుంటే పోతాడు వాడు. భగవంతుడు ఎప్పుడు ఏ అవతారం ధరించినా దాని ప్రధాన ఉద్దేశ్యం రాక్షస సంహారం కాదు. ఒక రైతు కలుపు తీయడానికి పంట వేయడు, పంట పెరగడానికి అడ్డం కలుపు వస్తే దాన్ని తొలగిస్తాడు. అంటే మంచివారిని కాపాడటం కోసం దుష్ట శిక్షణ అనేది ధర్మరక్షణలో భాగంగా జరుగుతుంది తప్ప దుష్ట శిక్షణ కోసం అవతారం ఎత్తడు ఎప్పుడు. ఆయన అవసరం లేదు ఆయనకి. ధర్మరక్షణ జరగాలి అంటే పైనుండి అంటే అవ్వదు. ఎందుకంటే ధర్మం తాను స్వయంగా ఉండి ఆచరిస్తే తప్ప మనకు అర్థం కాదు. అందుకు ఆయన రావాలి. దుష్ట శిక్షణకి సంకల్పం చేసి కూడా చేసేయచ్చు, చంపేసేయచ్చు. అక్కడ ఆయన ఏం చూపించక్కర్లా. మాట అనుకుంటే దుష్టుడు వెళ్ళిపోతారు. కానీ ధర్మం ఏంటో అది ఎలా ఉండాలో తాను ఆచరించాలి. కనుక స్వయంగా తాను వచ్చాడు. పరమశివుడు అంటాడనమాట రామచంద్రుడితో, రామా నువ్వు 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండాలయా, ఉండి మనిషి ఎట్లా నడవాలో
మనిషి ఎలా ప్రవర్తించాలో, మర్యాదలేంటో నువ్వు నేర్పించాలి ఈ లోకానికి అని అడుగుతాడు. అప్పుడు వాల్మీకి భగవానుడు ఒక అద్భుతమైన మాట ప్రయోగిస్తాడు పరమశివుడి గురించి. షడర్ధ నయన శ్రీమాన్. షట్ అంటే 6, అర్ధ అంటే అందులో 3 కన్నుల శివుడు శ్రీమాన్, శ్రీమంతుడు, జ్ఞాననేత్రం కలిగిన మహానుభావుడైన. ఆయన జ్ఞానం ఎంత గొప్పదంటే స్వార్థం లేనిది. అది మామూలుగా మిగతా దేవతలంతా వాళ్ళ పని పూర్తయింది కాబట్టి వెనక్కి వచ్చేయమంటున్నారు, కానీ ఆయన లోక కళ్యాణం జరగలేదు. ఇంకా రావణ సంహారం ఒక్కటే కాదు, మానవ జాతికి మార్గనిర్దేశకం చేయాలంటే నువ్వు ఉండాలి రామా. నీ వల్ల లోకానికి ఆ ధర్మ యొక్క పదం ఎట్లా ఉండాలో, ధర్మ ఆచరణ ఎట్లా ఉండాలో తెలియాలి, కనుక నువ్వు లోకం కోసం ఇంకా ఉండాలి అని ఆయన కోరతాడు. ఇది పరమశివుడిలో ఉండే జ్ఞానం యొక్క వైలక్షణ్యాన్ని చెబుతుంది. ఎన్నో సందర్భాలు పరమశివుడి వైభవాన్ని పౌరాణిక వాంగ్మయంలో బహుధా కీర్తిస్తాయి. వైష్ణవానాం యథాశంభు అంటుంది. విష్ణు భక్తుల్లో మొట్టమొదటివాడు ఎవరంటే పరమశివుడే. పరమశివుడికి తెలిసినంత విష్ణు భక్తి ఇంకెవరికి తెలియదు అని చెప్తుంది. పద్మపురాణమంతా వైష్ణవ ధర్మాలని పార్వదేవికి ఉపదేశం చేస్తాడు పరమశివుడు. అలాంటి ఆయన గొప్పతనం ఎన్ని రకాలుగా ఎక్కడ పురాణాల్లో ఎలా ఉందో అలా చెప్పవచ్చు, తప్పు లేదు. కానీ అది చెప్పటానికి రామ వైభవాన్ని తగ్గించేట్టు చెప్పే ప్రయత్నం చాలా దురదృష్టకరం. అలా దురదృష్టకరమైన ప్రయత్నం జరుగుతున్నా అది తప్పు జరుగుతుందని కూడా తెలుసుకునే దశలో మనం ఉండటం ఇంకా దురదృష్టకరం. అందుకే మన ఇళ్లలో మనం కూడా స్వయంగా రామాయణ, భారత, భాగవత, భగవద్గీతలను ఖచ్చితంగా గ్రంథరూపంలో కొని ఉంచాం కదా అనుకోవటం కాదు. వారంలో, నెలలోనూ ఒక్కసారి ఒక శ్లోకమన్నా, ఒక పేజీ అయినా తిరగేసి చదివితే అప్పుడు ఎవరైనా తప్పు చెబితే మనం అడగగలిగే స్థితి మనకు ఉంటుందన్నమాట. కూర్చొని విని అన్నిటికీ చప్పట్లు కొట్టి టాక్టిక్స్గాను చాలా వాక్చాతుర్యంతో మాట్లాడేస్తే 2 పద్యాలు, శ్లోకాలు గుర్తుపెట్టుకొని చెప్పేస్తే అబ్బో వీళ్ళు చాలా గొప్పవాళ్ళండి అని వాళ్ళకి గుళ్ళు కట్టి వాళ్ళని ఎవరొక మాట అన్నా పడనివ్వకుండా ఉండే దశకి మనం వెళ్లకుండా ఆ మాట్లాడే వాళ్ళతో, బాబు మీరు చెప్పిన శ్లోకం ఎక్కడుందండి, ప్రమాణం ఎక్కడుందండి, వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా రాముడికి పాపం వచ్చిందని ఉందా, బ్రహ్మహత్యా పాపం వచ్చిందని ఉందా, 24,000 శ్లోకాలు ఎక్కడైనా శివలింగ ప్రతిష్ఠ రాముడు చేశాడని ఉందా అని అడగగలుగుతాం మనం. అంటే ధర్మం ఏంటో తెలియాలి అంటే, లేదా ధర్మాన్ని వింటం ఒక్కటే కాదు, అది నిజమా కాదా కూడా తెలుసుకోగలిగే బాధ్యత, తెలుసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. దానికి మనం నిత్య పారాయణలో వీటిని పెట్టుకోగలిగితే సవ్యమైనటువంటి జ్ఞానం మనకి అందుతుందన్నమాట. నిజానికి ఒక పెద్దలు ఒక అద్భుతమైన ఒక క్రమాన్ని చెప్పారు మనకి. ఇప్పుడు మనం లోకంలో మాట్లాడుకుందాం. ఎక్కడైనా ఒక ఇబ్బంది ఏర్పడితే ఒక జిల్లా కోర్టులో ఒక కేసు వేశాం. జిల్లా కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని హైకోర్టులో వేశాం. హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి విరుద్ధంగా తీర్పిచ్చింది. ఏది చెల్లుతుంది అంటే హైకోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్టు కంటే వాల్యూ ఎక్కువ, కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పే చెల్లుతుంది. సరే, హైకోర్టులో ఇచ్చిన తీర్పు నచ్చలేదు, తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేశాం. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టుకి విరుద్ధంగా ఒక తీర్పు ఇచ్చింది. అప్పుడు ఏది చెల్లుతుంది అంటే సుప్రీంకోర్టు అనేది సుప్రీం, అది అన్నిటికంటే పైన. ఇది ఒక ప్రమాణ క్రమం కదా. ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, ఇవి ఎలా ఒక ప్రమాణ క్రమం ఉందో, మనం తత్వాన్ని తెలుసుకునేటప్పుడు కూడా ఒక ప్రమాణ క్రమం పెద్దలు చెప్పారు. ఇవి అసలు మనకి ఎవరు చెప్పట్లేదు, ఇవి తెలుసుకోవాలి ముందు మనం. మొట్టమొదట వేదం సుప్రీంకోర్టు లాంటిది. వేదానికి విరుద్ధమైనట్టు ప్రమాణాలు ఎక్కడా ఉండవు. నిజానికి రాయబడినటువంటి లేక లోకంలో ఆవిష్కరించబడినటువంటి లౌకిక వాంగ్మయమైన, అపౌరుషేయమైన వాంగ్మయమైన అన్నీ ఏకీకృతంగానే ఉంటాయి. కానీ మన కళ్ళ ముందు, మన మధ్యే ఇంకా నిత్యరామాయణ పారాయణం చేస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నప్పుడే రామాయణంలో లేని దాన్ని ఘంటా బజాయించి ఒక ఆయన పెద్ద మనిషి, ఒక బ్రహ్మశ్రీ గారు బయట చెబుతూ ఉన్నప్పుడు, మరి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇంత కమ్యూనికేషన్ లేని రోజుల్లో, ఆ లేని సందర్భాల్లో మనుషులు ఎన్నింటిని చొప్పించే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ బుద్ధులను తీసుకొని వెళ్ళి అక్కడ. అది మనం ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. అందుకే ఒక ప్రమాణ క్రమం చెప్పారు. నాయనా, నువ్వు ఏది ఒకటి సత్యము నిజమన్నా దానికి వేదంలో ప్రమాణం ఉండాలి. నీకు ఇప్పుడు లభిస్తున్న వైదిక వాంగ్మయంలో ప్రమాణం ఉండాలి. శృతి అంటాం వేదాన్ని. ఆ వేదం తర్వాత స్మృతులు అంటాం. 2వ స్థానం స్మృతులది. ఆ స్మృతులలో ప్రమాణాలు ఉండాలి. 3వ స్థానం ఇతిహాసం. 4వ స్థానం పురాణాలదండి. ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది పురాణ ఇతిహాసములు అనకూడదు, ఇతిహాస పురాణములు అనాలి. ఇలా అనాలని వ్యాస భగవానుడు చెప్పాడు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ బిభేతి అల్పశ్రుతో వేదో మామయం ప్రతర్ష్యతి అని చెప్తాడు. రావణ సంహారానికి ముందు ఇంద్రజిత్తుని సంహరించే సందర్భంలో లక్ష్మణస్వామి ఇంద్రాస్త్రాన్ని, ఐంద్రమని అస్త్రాన్ని తీసుకున్నాడు. కానీ ఇంద్రుణ్ణి గెలిచినటువంటి ఇంద్రజిత్తు మీద ఇంద్రుడి అస్త్రం ఎలా పనిచేస్తుంది?
అంటే దాని బలాన్ని పెంచాలి. అప్పుడు ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. వాల్మీకి రామాయణంలో ఉండే ఈ ప్రతిజ్ఞ రాముడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చా ప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం అంటూ చెప్తాడు. దీన్ని పెద్దలంతా విజయమంత్రం అంటారన్నమాట. మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఏదైనా ఒక పని ఎంత అనుకున్నా అవ్వట్లేదు అనుకోండి, ఈ శ్లోకాన్ని జపించండి. For more videos like this, subscribe Big TV channel.